ప్రోగ్రెస్ రిపోర్టు ప్రతిరోజు ఢిల్లీకి పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత అవసరం పట్టలేదు. సురేష్ గారు, కరెంట్ ఛార్జీల గురించి వారికి వద్దు సార్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వెళ్ళట్లా, వారి గురించి సమాచారం చెప్తున్నా, పాతవి వదిలేద్దాం. గత సంవత్సర కాలంలో నుండి 2787 కోట్ల రూపాయలు యూనిట్కి 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేశారు. ఆ 2787 కోట్లు మళ్ళీ 400 కోట్లు ఇస్తా ఉన్నారు, ఆషాఢం రిడక్షన్ లాగా. అవునవును, గమనించండి సార్. నేను కూడా చూసుకోండి వెళ్ళి. సార్ బాబురావు గారు, నేనే అడ్డుపడదాం అనుకున్నాను, ఎందుకంటే మనం మీరు కోటేశ్వరరావు గారు ఉన్న లాస్ట్ డిబేట్ లోనే మనం డీటెయిల్ గా చెప్పాము. ఇప్పుడు అవునన్నా కాదని మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తారు. ఇప్పుడు శరత్ చౌదరి గారు ఆల్రెడీ 2800 కోట్ల రూపాయలు ఆల్రెడీ జనాల దగ్గర నుంచి వసూలు చేసుకున్న సర్ప్లస్ మనీ ఉంది వాళ్ళ దగ్గర. సర్ప్లస్ అంటే ముందే కొట్టేసి ఇప్పుడు ఒక 550 కోట్లు 650 కోట్లు అంటున్నారు. ఇంకా మీరే మాకు బాకీ, మీరే అంటే లైక్ విద్యుత్ సంస్థలే కాబట్టి ఆ లెక్కలో తర్వాత ఇప్పుడు పోవద్దు, కడగాల్సినప్పుడు మేము మళ్ళీ పూర్తి స్థాయిలో టైం వేసి కడుగుతాం కానీ టైం తీసుకొని. కోటేశ్వర గారు సార్, ఇక్కడ అదే నాకు గుర్తున్నంత మోదుగులు గారు గతంలో టీడీపీలో ఉన్నారు. ఇంకోటి చాలా జెంటిల్మెన్ లాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేనేమనుకున్నాను, ఇది ఏమన్నా ఒక పైనుంచి వచ్చినటువంటి ఒక పిలుపులాగా తీసుకున్నారు. ఇది ప్రజా సమస్యల మీద పిలుపు కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే రప్ప లేదంటే కనుక మేము కూడా ప్రైవేట్ సైట్ ని తయారు చేసుకోవాలా, స్క్రిప్ట్ అనుకోండి సార్, స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు చదువుతారు అనుకోండి. వార్నింగ్ నో ఇట్స్ జస్ట్ అప్పీలింగ్ అని చెప్పేసి ఏమన్నా ఒక పైనుంచి ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా వచ్చిందా అంటే ఈ నిన్నటి వరకు నేను నమ్మలే. అదేంటి ఎవరైనా మాట్లాడొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడేది కాబట్టి స్ఫూర్తి పొంది మాట్లాడుతున్నారు అనుకున్నాం. కానీ మోదుగల్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడేసరికి మేబీ అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన మాజీ మంత్రి కూడా. ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట, రెండో పార్టీలో ఉన్నప్పుడు రెండో పాట ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఏం చేస్తామండి మమ్మల్ని అటు మాట్లాడమని మాకు స్క్రిప్ట్ చెప్తారు, అందుకని మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మాట మాట్లాడాలి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇక మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి వస్తే, ఆయన కూడా రాజకీయంగా ఆయన తండ్రి మోదుగుల పాపిరెడ్డి నాకు తెలుసు, ఆయన సోషలిస్టు, జీవితాంతం ఏ పార్టీతో దేంతో రాజీ పడకుండా ఒక సోషలిస్టుగా ఒక పురోగామిగా వాదిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చెప్పినట్టుగా ఆయన తొలి రోజుల్లో సౌమ్యుడిగానే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడకపోయేట్లయితే ఆయనకి రాజకీయంగా మనుగడ ఉండదను, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి వాతావరణం ఏదైనా కావచ్చు, అలా మాట్లాడకూడదు అనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి నేను చివరిగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మన రజనీ గారు యాజ్ ఎ లాయర్ గా అని చెప్పేసి ఆవిడ లాయర్ కనుక కొంచెం జాగ్రత్త పడ్డారు. ఆవిడ చెప్పినటువంటి అంశాలన్నీ కృష్ణుని గురించి ప్రస్తావించారు. మరి కృష్ణుడి పాత్ర పోషించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా శాపం ఉన్నదా ఆయనకి? ఏమన్నా మీరు లేవనెత్తినటువంటి అంశాలన్నీ ఆయనకి తెలియనివి కాదు, లేదా మీరు ఒక జనసేన కార్యకర్తగా ఆయనకి చెప్పకుండా కూడా ఉండి ఉండరు, ఈ పాటికి చెప్పే ఉంటారు నాకు తెలిసినంత వరకు. అందుకని మీరు చెప్పినటువంటివి, బాబురావు గారు చెప్పినటువంటివి, లేదా మన డిస్కషన్స్ లో వచ్చినటువంటి కరెంటు బిల్లులు, లేకపోతే ఈ ఆషాఢం సేల్ లాగా రిడక్షన్స్, ఇట్లాంటివన్నీ చెప్పించి ఆయన కృష్ణుడి పాత్ర పోషించకపోతే ఆయన చెప్పినటువంటి తాట ఒలుస్తా, తోలు తీస్తా, నిలదీస్తా అనేటువంటి మాటలకి గౌరవం ఉండదని చెప్పేసి మీరు లాయర్గా నల్లకోటు పక్కన పడేది ఒక వీర మహిళగా ఆయనకి చెప్పాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం కూడా ఇదే డిస్కషన్ లో మీరు కూడా ఉన్నారు. నేను ఒకటే అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని వయలేట్ చేస్తా ఉంటే ఎందుకు కేసు పెట్టడానికి అధికార యంత్రాంగం ప్రయత్నించట్లేదు? మనలాంటి వాళ్ళు ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే వెంటనే పెనాల్టీ వేసి మన ఫోన్లకి పట్టిస్తారు. ఒకవేళ మనం కట్టకపోతే రోడ్డు మీద వెళ్ళినప్పుడు పట్టుకొని జేబులోంచి డబ్బులు కట్టిస్తారు. ఎందుకని ఇప్పటికీ ఒకటి. రెండోది, ఆ పొదిలో వెళ్ళినారు,
పొగాకు రైతుల మీద. ఇప్పటికీ ఇవాళకి కూడా ఆ రైతుల సమస్య, రైతులు పొగాకు కొనుగోలు చేయట్లేదు. రైతుల దగ్గర ఇప్పటికీ దాదాపు సగానికి పైన ఉన్నది. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ముందుగానే ఉద్యానవన శాఖలు కానీ లేకపోతే వీళ్ళు కానీ అసలు మామిడి గురించి ఉద్యానవన శాఖకి పట్టుంటే ఇదిగో ఇంత దిగుబడి వస్తా ఉంది, మార్కెటింగ్ సమస్య వస్తుంది అని చెప్పేసి మరి అధికార యంత్రాంగం అంతా మంత్రుల చుట్టూ తిరిగి భజన చేయడానికి ఉపయోగపడతా ఉంది తప్ప పాలన ఏది? అభివృద్ధి అంటున్నారు. మరి పాలన కనుక ఉంటే ఈ సమస్యలన్నీ వస్తాయని చెప్పేసి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు మినిస్టర్స్ కి ఎందుకని చెప్పట్లేదు, సీఎం కి ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా గానీ మీరు తప్పకుండా అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారిని కృష్ణుడి పాత్ర పోషించాలని అడగండి. ఆయన మౌనం, ఇదే మౌనం కనుక కొనసాగిస్తే ఆయన మీద కూడా అనుమానాలు వస్తాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని వైసీపీ నాయకుల యొక్క నోటు దురుసు గురించి లేదా ఇంకో దాని గురించి ఇప్పుడు ఒకవేళ కేసులు పెట్టాలంటే నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము లేదా 3 పార్టీల ప్రభుత్వము వణికిపోతా ఉంది. కేసులు పెడితే అవి తర్వాత ఏ రూపం దాలుస్తాయి ఏంటి అనేటువంటిది భయపడుతున్నట్టుగా ఉంది తప్ప మరొకటి కాదనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ప్రకారం అయితే ఆయన సైలెంట్గా ఉండే మనిషి కాదు కాబట్టి ఆయన సైలెంట్గా ఉంచుతున్నారేమో, మరి అది వాళ్ళే చెప్పాలి. చూద్దాం, టైం వీల్. శాపం ఉందేమో, కృష్ణుడికి శాపాలు ఉన్నట్టుగా ఆయన శాపాలు ఏం లేదు సార్, రాజకీయ పరమైనటువంటి శాపాలే మనం కోరుకున్నాం ఇవన్నీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వరరావు గారు, బాబురావు గారు, రజనీ గారు అండ్ శరత్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.